హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ బజ్జీలు అయితే చేస్తున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొయ్యిపై కొద్దిగా వాటర్ పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను. బాగా వాటర్ వేడెక్కి చిన్న మరుగు వస్తుంది అన్నప్పుడు ఆపేయాలండి. ముక్కలను అయితే వడకట్టుకోవాలి. నేనైతే వాటిని వడకట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. నేను తీసుకున్న ముక్కలకు సరిపడా పిండి తీసుకుంటున్నానండి. శనగపిండి తీసుకున్నాను. ఉప్పు అండి, వాము వేసుకుంటే మనకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఏముండదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది శనగపిండి వలన. కారం వేసుకున్నాను. చిటికెడు వంట సోడా అండి. 1 స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక బజ్జీలు వేసుకుందాము. ఇప్పుడైతే నేను బజ్జీలు మధ్యలో పెట్టుకోవడానికి కొద్దిగా ఆనియన్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, కారం అండి, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం అండి. ఇవి బజ్జీలు వేసాక మధ్యలో కట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కింది. బజ్జీలు వేసుకుంటున్నాను. మనది ఇంకా కొత్త ఛానల్ కదండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బజ్జీలు అయితే బాగా వేగిపోయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్ మిశ్రమం కలుపుకున్నాను కదండి, అదైతే చాక్తో కానీ స్పూన్తో కానీ మధ్యలో కట్ చేసి మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.